బర్నింగ్ టాపిక్. గోదావరి గట్టుంది, గట్టు మీద కాపుకొచ్చిన పండుంది. ఆ పండు మనసులో ఏముంది? ఆ పండుని తినే అదృష్టవంతులెవరు అన్న డిస్కషన్ ఇప్పుడు ఏపీలో జోరుగా జరుగుతోంది. అదేంటో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో చూద్దాం గరం గరంగా. ఏమంటివి? రాజ్యాధికారం తమకు అసాధ్యమంటివా? ఎంత మాట! ఇది కాపులకు పరీక్షే కాని రాజకీయ నాయకులకు కాదే. కాకూడదు అంటావా? సంఖ్యాపరంగా మా బలమెట్టిది. అధికారం కావాలంటే తమ సామాజిక వర్గమే దిక్కు కదయ్యా, మరి మాకెందుకు అధికారం దక్కదు అంటూ ఆ వర్గమంతా నిన్నటిదాకా కారాలు మిర్యాలు బాగా నూరిందా. కానీ ఇప్పుడు సప్పుడు చెయ్యక చల్లబడింది. పెద్ద ఆయన ఫ్యానుకు ఫ్యాన్ అయ్యాక టోటల్ కాపు రాజకీయ ముఖ చిత్రమే మారిపోయిందట. ఇచ్చోట కమ్మ, అచ్చోట రెడ్డి, మరి మధ్యలో కాపు కాసేదెవరు? ఆ గట్టున ముద్రగడ, ఈ గట్టున పవనసేన. మరి ఇద్దరిలో కాపు ఓటు ఎవరికి? సీమలో అస్తిత్వ పోరాటం, కోస్తాలో రాజకీయ ఆరాటం. రాజ్యాధికారాన్ని వదిలిపెట్టి ఎప్పుడు మరో పార్టీకి భుజం కాయడమేనా? నువ్వు కాపుల్ని పోగేసి చంద్రబాబుకి తాకట్టు పెట్టద్దు, చంద్రబాబు పల్లకి మోయించద్దు, గెలుస్తామో ఓడతామో. మన కులానికి కూడా కమ్మారికి రెడ్లకి ఎట్ట అయితే ముఖ్యమంత్రి చేశారో మన కులానికి కూడా ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పని అతను ఆకాంక్షిస్తున్నట్టున్నాడు. ఎవరు? హరిరామజోగి గారు. కాపుల్లో ఐక్యతారాగం వినిపిస్తుంది కానీ కనిపించదు. కాపులకు రాజ్యాధికారం కావాలని నినాదాల్లో ఉంటుంది కానీ విధానాల్లో ఉండదు అన్నది ఆ సామాజిక వర్గం నేతల నుంచి వస్తున్న మాటలు, విమర్శలు, ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలు, శాపనార్థాలు. అయినా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ఓటు ఎటుపడితే అటే రాజ్యాధికారం అన్న మా గొప్ప పేరు ఆ సామాజిక వర్గానికి ఉంది. రాష్ట్రంలో 52% మంది బీసీలున్నా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నది తామే అని బలంగా నమ్ముతోన్న సామాజిక వర్గం. 1,15,00,000 మంది జనాభాతో రాజకీయాల్ని శాసించే స్థితిలో ఉన్నామనేది వారి వెర్షన్. కనీసం 70 నుంచి 75 అసెంబ్లీ సీట్లలో గెలుపోటముల్ని ప్రభావితం చేసే స్థితిలో తమ వర్గం ఉందని మా గొప్పగా తమ కీర్తిని చాటుకుంటోంది. ఆర్థికంగా బలపడాలని, రాజకీయంగా ఆధిపత్యం సాధించాలన్నది ఏనాటి నుంచో ఉన్న కాపుల కళ. కానీ వారి కలగానే మిగిలిపోతోంది. కారణం కాపుల్లో ఐక్యత లేకపోవడం. ఇప్పుడు కూడా కాపుల్లో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ అధికార పీఠాన్ని చంద్రబాబుకు అప్పగించాలని ఓవైపు ప్రయత్నిస్తోంటే, మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగన్ను సీఎంను చేయాలని తాపత్రయపడుతున్నారు. చేగొండి హరిరామజోగయ్య, వంగవీటి రాధ లాంటి నేతలు ఎటువైపు ఉన్నారో ఇప్పటికీ స్పష్టత లేదు. కొడుకు వైసీపీలో చేరితే జోగయ్య పవన్ కే తన మద్దతు అంటున్నారు. మరోవైపు వంగవీటి వైసీపీ నేతలతో టచ్ లో ఉంటున్నారు. ఇలా కాపు లీడర్లంతా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన పార్టీలకు చేకొడుతుంటే మరి కాపు ఓటర్లు ఎటువైపు ఉన్నది ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న బిగ్ న్యూస్, బిగ్ డిబేట్. కాపు ఓట్లను కాపాడుకునేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి ప్రయత్నిస్తున్నాయి. పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి లీడర్లు వైసీపీలోనే ఉన్న కాపు కమ్యూనిటీలో ఐకాన్లుగా ఉన్న కొంతమంది కీలక నేతలు వైసీపీ బయట ఉన్నారు. అందుకే కాపు ఐకాన్లుగా భావించే వంగవీటి రాధ, ముద్రగడ పద్మనాభం వంటి వారిని పార్టీలో చేర్చుకునేందుకు అధికార పార్టీ ఇంట్రెస్ట్ చూపించింది. అనుకున్నట్టే ముద్రగడను తమ వైపు లాగేసుకుంది. రాధ సైలెంట్ గా ఉన్న వైసీపీకే జై కొట్టొచ్చన్న టాక్ అయితే విజయవాడ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రాధ మైండ్ డైవర్ట్ కాకుండా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వసాని కృష్ణమురళి లాంటి కాపు నేతల్ని ముందు పెట్టి రాధా తండ్రి రంగను హత్య చేయించిన వ్యక్తి చంద్రబాబు కాదన్న విషయాన్ని పదే గుర్తు చేస్తూ ఆ సామాజిక వర్గం లీడర్లను తమ వైపు తిప్పుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది వైసీపీ. ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే ప్రజల కోసం, ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడనుకున్నా. ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతులు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడని, కమ్మ కులస్తుడు, అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది, ఆయనకే ఓట్లేని మన కాపులంతా. ఎందుకు వేయాలి మొత్తం కాపులంతా? రంగా గారిని చంపించినందుక? దేనికో చెప్పండి అంటే అడగొద్దు, సలహాలు అడగొద్దు అన్నాను. సలహాలు అడిగారంటే, నాతో ఇట్లా ప్రశ్నించారంటే మీరు వైసీపీ గూఢాచారం అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి కాబట్టి కాపు ఓటు చీలింది.
కానీ ఈసారి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుండడంతో కాపు ఓట్లు ఆ రెండు పార్టీలకే పోలరైజ్ అవుతాయన్న భయం వైసీపీలో ఉంది. అందుకే ముద్రగడను తమ వైపు తిప్పుకుంది వైసీపీ. ఇలాంటి సిచ్యువేషన్ లో ముద్రగడను పవన్ కళ్యాణ్ ను పక్కపక్క ఫ్రేముల్లో పెట్టి చూస్తే ఎటువైపు మొగ్గాలి అన్న కన్ఫ్యూజన్ లో పడింది కాపు సామాజిక వర్గం. ముందుగా ముద్రగడ కటౌట్ ను చూస్తే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని దశాబ్దాలు నడిపించిన నాయకుడు. వంగవీటి రంగా తర్వాత కులానికి పెద్ద దిక్కుగా మారారు. కాపు జాతిని ఏకం చేశారు. లక్షల మందితో ఉద్యమాలు చేశారు. ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అవసరాలు పదవుల కంటే కులం జాతి గొప్పదని బాగా నమ్మిన వ్యక్తి ముద్రగడ. ఎలాంటి ప్రలోభాలకు లొంగని నైజం, నిజాయితీకి నిలువుటద్దం, జాతి కోసం ఎందాకైనా తెగించే తత్వం ముద్రగడలోని ప్లస్ పాయింట్. ఆయన రాజకీయ ప్రస్థానం 1978లో జనతా పార్టీతో మొదలైంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక ఆ పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ గెలుపొందారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ లోక్సభ స్థానం నుంచి గెలిచారు. టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగానూ పనిచేశారు ఆయన. కానీ ఆయన్ను రాజకీయ నేతగా కంటే తమ సామాజిక వర్గం నాయకుడిగానే గుర్తిస్తూ వస్తోంది కాపు వర్గం. అందుకే ఆయన రాజకీయాల కంటే తన సామాజిక వర్గం కోసం కొన్నేళ్లుగా శ్రమిస్తూనే ఉన్నారు. కాపు సమస్యల కోసమే పోరాడుతూ తమ జాతి కోసం తానున్నానంటూ గట్టి సంకేతాలు తన సామాజిక వర్గానికి పంపారు. చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ దఫా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. ముందుగా జనసేనలో చేరాలనుకున్నా ఆయన చేరికకు పవన్ నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. కిర్లంపూడిలో ఇంటికొచ్చి కలుస్తానని చెప్పిన పవన్ రాకపోవడం, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లను ఖరారు చేయడంతో పెద్ద ఆయన పద్మనాభం హర్ట్ అయ్యారు. అందుకే ఆయన వైసీపీలో చేరారు. అంతేకాదు తను జాతికి ఏనాడు ద్రోహం చేయలేదని తనను నమ్మమంటూ కాపు సోదరులకు లేఖ కూడా రాశారు ముద్రగడ. కాపునాడు పెట్టి కాపులను ఏకం చేసి ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ముద్రగడది. ముద్రగడ చరిత్ర, ఉద్యమ నేపథ్యం, సీనియారిటీని గౌరవించి కాపులు ఆయనకు ఓట్లేస్తారా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు. కానీ పవన్ ఇప్పుడు రాజ్యాధికారం కోసం పోరాటం లేదు, కేవలం జగన్ ఓడించడమే తన అంతిమ లక్ష్యం అంటున్నారు. 2014లో పార్టీ పెట్టి టీడీపీ బీజేపీలకు జైకొట్టి 2019లో ఒంటరిగా పోటీ చేసి చివరకు తాను ఓడిపోయిన పరిస్థితి పవన్ది. అయినా ఆయన రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు, సమస్యలపై పోరాడుతున్నారు. అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు జనాల్లో తిరుగుతూనే ఉన్నారు. ఎటొచ్చి ఇప్పుడు ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయమే కాపు సామాజిక వర్గానికి మింగుడు పడ్డం లేదు. జగన్ ఓడించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని 24 స్థానాలకు మాత్రమే తన పార్టీని పరిమితం చేసుకున్నారు. ఇది కొంతమంది కాపులకు రుచించడం లేదు. డిమాండ్ ఉన్నప్పుడు మన అవసరం ఉన్న సమయంలో వెనక్కు తగ్గడం ఏంటని కాపు నేతలు పవన్ కళ్యాణ్ ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు. కానీ పవన్ మాత్రం తన లక్ష్యం జగన్ ఓడించడమే అని చెప్పుకొస్తూ ఆయన 99% స్ట్రైక్ రేట్ కోసమే తను సీట్లను తగ్గించుకున్నానని వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. వద్దండి, వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియంకులు అవుతారు, వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు. 18 అక్షౌహిణీలు కొట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములే. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు. నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా వియ్యంకులా ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా నా వర్గమా రెండే ఉంటాయి. వైపు పవన్ కున్న క్రేజ్ కు జనసేనకు 24 సీట్లకే కేటాయించడంపై టీడీపీ మీద ఆగ్రహం ఉన్నా జగన్ ఓడించడమే తన లక్ష్యమని, మిగతా సంగతి తర్వాత అని పవన్ ప్రకటించడంతో పవన్ నిర్ణయాన్ని కాపు యువత అర్థం చేసుకోవచ్చని విశ్లేషకుల అంచనా. కాపు సామాజిక వర్గంలో యువ ఓటర్లంతా పవన్ తమ కులానికి బ్రాండ్ అంబాసిడర్ అని భావిస్తున్నారు. అలాగని కేవలం యువ ఓటర్లనే నమ్ముకునే పరిస్థితి లేదు. అంతేకాదు గత అనుభవాల్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న భీమవరంలో పవన్ పోటీ చేసి ఓడిపోయారు. అంటే గతంలో పవన్ ను కాపులు నమ్మలేదనేది స్పష్టం. మరి ఈసారి నమ్ముతారా అంటే అది కూడా ప్రశ్నార్థకమే. కారణం 24 సీట్లకే ఆయన పరిమితం కావడం. యువ ఓటర్ల మాట ఎలా ఉన్నా పాత జనరేషన్ మాట ఏంటి, వాళ్ళు ఎటువైపు ఉంటారన్న చర్చ జరుగుతోంది. ముద్రగడ, ఇటు పవన్ కళ్యాణ్ ఓటు ఎవరికి వేయాలి అన్న కన్ఫ్యూజన్ కాపు వర్గాల్లో కనిపిస్తోంది. ఇంతకు చరిత్ర చూస్తే కాపు ఓటు ఎవరికి వెళ్ళింది? గంపగుత్తగా వెళ్లిన దాఖలాలున్నాయా? కాపులను రాజకీయ పార్టీలు వాడుకొని వదిలేస్తున్నాయా?
జనసేన పొత్తు నష్టం వల్లే కాపుల్లో చీలిక ఏర్పడిందా? చరిత్ర చూస్తే కాపులు ఎక్కువ సార్లు కాంగ్రెస్ తోనే ట్రావెల్ అయ్యారు. టీడీపీతో 1983, 1985, 1995లో ఎన్టీఆర్ జమానాలో అడుగులు వేశారు. 1999లో మాత్రం కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీల వైపు కాపులు సర్దుకున్నారు. 2004లో ఏకపక్షంగా కాంగ్రెస్ కి మద్దతిచ్చారు. 2009లో మాత్రం ప్రజారాజ్యం పార్టీకి మెజార్టీ కాపులు అండగా నిలబడ్డారు. 2014లో టీడీపీకి అవుట్ రైట్ గా సపోర్ట్ ఇచ్చారు. 2019లో కాపులు మెజార్టీ శాతం వైసీపీని బలపర్చారు, కొంత శాతం జనసేనతో కలిసి సాగారు. మరి ఇప్పుడు కాపులు ఎటువైపు అన్న నిలువెత్తు ప్రశ్న అయితే కళ్ల ముందు కదలాడుతోంది. కాపులు ఈసారి జనసేనకు ఏకపక్షంగా మద్దతిస్తారు అని చాలా కాలంగా అనుకుంటున్న మాట. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాపుల్లో మళ్లీ చీలిక కనిపిస్తోంది. దానికి కారణం జనసేన అనుసరించిన విధానమే అని అంటున్నారు. జనసేన ఈసారి సోలోగా పోటీ చేయడం లేదు. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. పోనీ ఆ పోటీ అయినా సీట్ల షేర్లో గౌరవప్రదంగా ఉందా? అధికారం, పదవుల విషయంలో న్యాయం జరుగుతుందా అంటే అది కూడా లేదు. సరిగ్గా ఇక్కడే కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. వారి కోపాన్ని చల్లార్చేందుకు జనసేన అధ్యక్షుడు కాపు పెద్దలకు అంటూ సంబోధిస్తూ వైసీపీ ఉచ్చులో పడద్దు అని కోరుతున్నారు. ముద్రగడ వైసీపీలో జాయిన్ కావడం ఒక రకంగా జనసేన చేసిన చారిత్రక తప్పిదమే అంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ పుట్టులో ఉన్నది, మొదటిగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వాడు. సో ఆ పార్టీల బలం కూడా దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈవేళ కాపులకు వచ్చే చాయిస్ ఏమిటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడుని బలం చేయాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని బలం చేయాలా? మార్పు అనేది వస్తుందా, ఇంకోళ్ళకి అధికారం వస్తుందా? ఈ ప్రశ్నలకి జవాబు పవన్ కళ్యాణ్ చెప్పాలి, ముద్రగడ చెప్పాలి. మనం ఈ పార్టీకి ఓటు వేస్తే మనకి ఏ రకంగా లాభం వస్తుంది, మనం ఏ రకంగా ముందరికి వెళ్తాం, మీకు ఏ రకంగా మంచిది అని వాళ్ళు తెలియపరచాలి. ఆ జవాబులు రాబోయే రోజుల్లో వస్తాయి, కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు రాలేదు. కాపులు సంఘటితంగా ఉండాలని, తన వ్యూహాలను అర్థం చేసుకోవాలి అన్నది పవన్ చెప్తున్న మాట. కాపుల్లో ధీటైన నాయకులు, మేధావులు ఉన్నారు, విఘ్నులు కూడా ఉన్నారు. వారికి నడుస్తోన్న రాజకీయ చరిత్ర మీద పూర్తి అవగాహన ఉంది. అందుకే కాపులు మొత్తం టీడీపీ, జనసేన కూటమి వైపు ఏకపక్షంగా నడవాలి అంటే ముందు కూటమి నుంచి ఒక క్లారిటీ రావాల్సింది. ఈసారి అధికారంలోకి వస్తే పవన్ కి అధికారంలో వాటా ఇస్తామని, సీఎం పదవిని షేర్ చేసుకుంటామని చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రకటన చేస్తే ఖచ్చితంగా కాపు ఓట్లు మొత్తం గుత్తంగా కూటమి వైపే పడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ సీఎం పీఠం కంటే జగన్ ఓడించడమే తన లక్ష్యం అంటున్నారు పవన్. సో అలాంటి పరిస్థితుల్లో కాపులు తమ అభిష్టం మేరకే ఓట్లేసుకుంటారన్న అభిప్రాయం ఉంది. అలాంటి స్థితిలో కాపు ఓట్లలో వైసీపీ షేర్ కూడా గణనీయంగానే ఉండొచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. మామూలుగా ఏపీలో రాజ్యాధికారం ఎప్పుడూ రెండు కులాల మధ్య ఉంటుంది. ఈసారి కూడా అదే జరుగుతోంది. సంఖ్యాపరంగా చూస్తే ఆ రెండు కులాల కంటే బలమైన సామాజిక వర్గం కాపులదే. కానీ దశాబ్దాలుగా ఆ వర్గం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన లీడర్ లేరు. వంగవీటి, ముద్రగడ లాంటి నేతలు ఆ వర్గానికి ఆశాదీపాలుగా కనిపించినా అది ఓ పరిమిత ప్రాంతానికి. వాళ్ళిద్దరి తర్వాత ప్రజారాజ్యం పేరుతో ఆ సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి వచ్చినా వైఎస్ఆర్, చంద్రబాబు లాంటి ఉద్దండ రాజకీయ నేతల ముందు ఆనలేకపోయారు, ఉండలేకపోయారు, రాజకీయాల్లో ఇమడలేకపోయారు. చివరకు రాజకీయాల నుంచే తప్పుకున్నారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ బరిలోకి దిగినా ఇప్పటికీ పార్టీని నిలబెట్టేందుకు కింద మీద పడుతున్నారు. సొంతంగా బలం చాలక పొత్తులతో కాలం గడపాల్సిన పరిస్థితి. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అన్నది పవన్ పదే పదే చెప్పే మాట. పెద్దన్న అంటే బాధ్యతల్ని మోస్తూ త్యాగాలు చేసే పెద్దన్న, లేకపోతే అధికారం చేపట్టే పెద్దన్న అన్న చర్చ కూడా కాపుల్లో జరుగుతోంది. కాపుల్స్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవరు గెలిచినా కాపు కమ్యూనిటీ వారు ముఖ్యమంత్రి అవ్వదు కాబట్టి బలమైనా పెరుగుతుందా లేదా, లేకపోతే ఇలాంటి యుద్ధాల్లో బలం పూర్తిగా తరిగిపోతుందా, ఫ్యూచర్లో వాల్యూ లేకుండా పోతారా, ఆ జాగ్రత్త కాపు కమ్యూనిటీ పడతాయి. మొత్తానికి పవన్ వర్సెస్ ముద్రగడ ఎపిసోడ్ లో కాపుల ఓట్లు చీలనున్నాయన్న విశ్లేషణలు అయితే వినపడుతున్నాయి. అవి ఎంతవరకు చీలుతాయి అన్నదే ప్రశ్న. కాపులు పవన్ ను నమ్ముతారా, పద్మనాభాన్ని విశ్వసిస్తారా? ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం, కాపుల్లో రెండు జనరేషన్లు వేర్వేరు దారుల్లో పయనిస్తారన్న చర్చ కూడా ఉంది. కొత్త జనరేషన్ పవన్ వెంటుండే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఓల్డ్ జనరేషన్ పద్మనాభాన్ని అనుసరించేందుకు కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే తమవాడు ముఖ్యమంత్రి కానప్పుడు పరోక్షంగా చంద్రబాబుకి ఎందుకు సహకరించాలన్న ఉద్దేశంలో పాత జనరేషన్ ఉన్నారు. యువ కాపు ఓటర్లు మాత్రం పవన్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇంతో ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు కిర్లంపూడి వర్సెస్ మొగల్తూరు మధ్య పోటీ రసవత్తరమే అన్న చర్చ జరుగుతోంది.